హలో ఆల్, ఈరోజు మెత్తని దూదిలా సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీ. రాగులు మన ఎముక బలానికి చాలా మంచిది, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను 1 కప్పు మినపప్పుకి 2 స్పూన్ల సగ్గుబియ్యం వేసి నానబెట్టుకున్నాను. అదే టైంలో మనకు రాగి రవ్వ తీసుకున్నాను. నేను ఇక్కడ 2 కప్పుల రాగి రవ్వ, 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రాగి రవ్వని 5-6 గంటలు నానబెట్టేసి మిక్సీకి వేసుకుని ముందు ఇలా వాటర్ అన్నీ తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి. మనం మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ రవ్వలో వేసి బాగా కలుపుకొని నైట్ అంతా వదిలేయండి. తెల్లారేసరికి ఇలా పులుస్తుంది. అప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కొంచెం సోడా వేసుకొని కలుపుకోండి. మీరు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకోండి. పిండి గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. సో కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇలా స్టీమ్లో పెట్టేసుకోండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్ లేదా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, సాఫ్ట్గా సూపర్ హెల్దీ అయిన రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ ఫుల్ రెసిపీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ కింద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.